హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు యూట్యూబ్ ఛానల్. ఈ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే మీరు గ్రహించగలరు. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఒకానొకసారి మహాశివుడు కైలాసంలో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. అదే సమయంలో నారద మహాముని అక్కడికి చేరుకుని మహాశివునితో ఇలా అంటున్నాడు. మహాదేవా, నేను ఇప్పుడే భూలోక సంచారం చేసి వస్తున్నాను. భూలోకంలో చాలామంది కటిక పేదరికంతో బాధపడుతున్నారు. నాకు వారిని చూడగానే చాలా బాధ కలిగింది. దేవా, కొంతమంది తమ పిల్లలకు సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నారు. మహాదేవా, దీనికి కారణం ఏమిటి? మానవునికి పేదరికం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలాగే భూలోకంలో ధనం వల్ల మానవ సంబంధాలకు విలువ లేకుండా పోయింది. ధనం లేకపోతే మానవునికి గౌరవమే లభించడం లేదు. పేదరికం రాకుండా ఉండి మానవ సంబంధాలు ధనంతో ముడిపడకుండా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలంటే మానవులు ఏం చేయాలి అంటూ అడుగుతాడు. అప్పుడు మహాశివుడు నారద మహామునిని 2 ప్రశ్నలకు సమాధానం నేను నీకు ఒకే కథలో అర్థమయ్యేలా వివరిస్తాను. దయచేసి కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ కథను చెప్పడం ప్రారంభించాడు మహాశివుడు. పూర్వం ఒక ఊరిలో గోవిందు అనే ఒక రైతు ఉండేవాడు. మంచి పంటలు పండిస్తూ బాగానే ధనం సంపాదించాడు. చాలా రోజుల తర్వాత అతనికి సంతానం కలిగింది. 2 కవల పిల్లలు జన్మించారు. అందులో ఒకరు అబ్బాయి, ఒకరు అమ్మాయి. అబ్బాయి పేరు సూరి, అమ్మాయి పేరు సుమతి. ఆ పిల్లలిద్దరినీ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఇలా కొంతకాలం గడుస్తూ ఉంది. 2 పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. 2 వివాహ వయస్సుకు వచ్చారు. ఆ తండ్రి తన కూతురిని ధనవంతుల ఇంట్లోకి కోడలిగా పంపాలనుకున్నాడు. దాని ప్రకారమే అందరికీ చెబుతూ ఉండేవాడు. పక్క ఊరిలో ఒక పెద్ద ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడని తెలుసుకుని ఆ ధనవంతుడి యొక్క కుమారునితో తన కూతురు యొక్క వివాహం తన స్తోమతకు మించి చేస్తాడు. ఆ వివాహం చేసిన తరువాత అన్ని కానుకలను ఇచ్చి తన కూతురిని అత్తారింటికి పంపుతాడు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ రైతుకి అనారోగ్యం కలుగుతుంది. కొడుకు వెంటనే వైద్యుడిని పిలిపించి వైద్య పరీక్షలు చేయిస్తాడు. రైతుని పరీక్షించిన ఆ వైద్యుడు ఒక పెద్ద జబ్బు వచ్చిందని, ఆ జబ్బు నయం కావాలంటే చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతాడు. అది విన్న కొడుకు చాలా బాధపడతాడు. ఇంట్లో ఉన్న ధనం మొత్తం వైద్యం కోసం ఖర్చు చేసేవాడు. అయినా కూడా తండ్రి ఆరోగ్యం మెరుగుపడలేదు. తన తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలని ఉన్న భూమిని కూడా అమ్మేస్తాడు. అయినా కూడా ఏం లాభం లేకపోయింది. అతని వద్ద ధనం పూర్తిగా అయిపోయి పూర్తి పేదవానిగా మారిపోయాడు. వేరే వారి వద్ద కూలి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఒకరోజు తన తండ్రి అతడిని దగ్గరకు పిలుచుకుని ఇలా అంటున్నాడు. నాయనా, నువ్వు నా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు. అయినా కూడా ఏ మార్పు రాలేదు. ఇక నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో. నేను ఈ రోజు కాకపోతే ఏదో ఒకరోజు మరణించాల్సిందే. నేను బ్రతికి ఉన్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకో అని అంటాడు. ఇక సూరి బాగా ఆలోచించి తండ్రి చెప్పినట్టుగా వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు అతను పేదవాడు. అతడికి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ భగవంతుడి దయ వలన చివరికి ఒక నిరుపేద అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక వివాహం జరిగిన కొన్ని రోజులకే తండ్రి మరణిస్తాడు. ఇప్పుడు అతనికి తండ్రి లేడు, ఆస్తులు కూడా లేవు. కటిక పేదరికంలోకి వెళ్ళిపోయాడు. ఎలాగో తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేస్తాడు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. తన తండ్రి అంత్యక్రియలకు వచ్చిన తన చెల్లెలు సుమతి తన అన్న పేదరికాన్ని చూసి అతనితో సరిగ్గా మాట్లాడడం లేదు. ఏమీ మాట్లాడకుండానే తన అత్తారింటికి వెళ్ళిపోయి ఇలా ఆలోచిస్తుంది. మా అన్న చాలా పేదవాడు అయ్యాడు. అతనికి తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు. సరైన బట్టలు కూడా లేవు. ఈ సమయంలో మా అన్నను అస్సలు మా ఇంటికి పిలవకూడదు. ఒకవేళ అతను ఇక్కడకు వస్తే
అందరి ముందు నా పరువు పోతుంది అంటూ తన అన్నతో మాట్లాడడమే మానేసింది. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత తన చెల్లెలికి కుమారుడు పుట్టి అతనికి వివాహ వయసు కూడా వచ్చేసింది. అతని వివాహం ఒక ధనవంతుడి కూతురితో జరగబోతోంది. అప్పుడు సుమతి వాళ్ళ అత్తమామలు ఆమెను పిలిచి, చూడు, వివాహానికి మన బంధువులందరూ వస్తున్నారు, నీ అన్నయ్యను కూడా వివాహానికి ఆహ్వానించు, మర్చిపోవద్దు అని అంటారు. దానికి సుమతి సరే అని అంటుంది. అత్తమామలు తన అన్నయ్యని పిలవమని చెప్పినా చెల్లెలికి మాత్రం తన అన్నని పిలవడం అస్సలు ఇష్టమే లేదు. అతను ఇక్కడికి వస్తే ఇంత పేదరికం నుండి నువ్వు వచ్చావా అంటూ అందరూ నన్ను హేళన చేస్తారు, అందుకే నేను మా అన్నయ్యని పిలవకూడదు అని అనుకుంటుంది. అటు సూరికి తన మేనల్లుడి యొక్క వివాహం గురించి వేరే వారి ద్వారా తెలిసింది. అతనికి చాలా సంతోషం కలిగింది. వెంటనే ఆ విషయాన్ని తన భార్యకు చెప్పి వివాహానికి ముందే వెళ్దామని అంటాడు. అప్పుడు అతని భార్య, నీకు ఆహ్వానం వచ్చిందా లేదా అని చెల్లెలు వచ్చి నీకు చెప్పిందా అంటూ అడుగుతుంది. అప్పుడు సూరి, నాకు ఆహ్వానం రాలేదు, కానీ వేరే వారి ద్వారా ఈ విషయం తెలిసింది. అయినా ఆహ్వానం లేకపోతే ఏమైంది, ఆమె నా చెల్లెలు, అతను నా మేనల్లుడు, మనం ఇద్దరం వెళ్దామని అంటాడు. అప్పుడు అతని భార్య, చూడండి, మనకు ఎంత దగ్గర బంధుత్వం ఉన్నా మనం మాత్రం పిలవకుండా వారి ఇంటికి వెళ్ళకూడదు అని అంటుంది. అప్పుడు ఆ భర్త, చూడు, వాళ్ళు ధనవంతులు, అందరినీ పిలవడంలో నన్ను మర్చిపోయి ఉంటారు, లేదా ఆహ్వానం పంపినా అది మనకు అందలేదేమో, నువ్వు ఏమీ ఆలోచించకుండా అక్కడికి వెళ్ళడానికి సిద్ధం చేయి అని అంటాడు. అప్పుడు సూర్య భార్య, చూడండి, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను మాత్రం ఆహ్వానం లేకుండా రాను అని అంటుంది. అప్పుడు ఆ భర్త, సరే, అయితే నువ్వు పిల్లలతో కలిసి ఇంట్లో జాగ్రత్తగా ఉండు, నేను ఒక్కడినే వెళ్ళి వస్తాను, నేను కూడా వెళ్ళకపోతే మీ పుట్టింటి వారు ఎవరూ రాలేదని నా చెల్లెలిని అందరూ తప్పుగా మాట్లాడతారు అని తన భార్యకు చెప్పి, అప్పుడు సూరి వేరే వారి వద్ద ధనం అప్పుగా తీసుకుని తన చెల్లెలికి మేనల్లుడి కోసం మంచి ఖరీదైన బట్టలు తీసుకుంటాడు. ఇక ఆ బట్టలను తీసుకుని నడుచుకుంటూ వెళ్ళి తన చెల్లెలి యొక్క ఇంటి ద్వారం ముందు నిలబడ్డాడు. చాలాసేపటి తరువాత సుమతి వాళ్ళ తోడి కోడలు అతన్ని చూసి గుర్తుపట్టింది. వెంటనే ఆమె సుమతి వద్దకు వెళ్ళి, మీ అన్నయ్య వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది. ఆ మాటలు విన్న సుమతి, మా అన్నయ్య ఏ విధంగా ఉన్నాడు, మంచి బట్టలు నగలు వేసుకున్నాడా, చూడడానికి దర్జాగా కనిపిస్తున్నాడా అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ తోడి కోడలు, లేదు, మీ అన్న పాత బట్టలు వేసుకుని వచ్చాడు, ఏ బంగారు ఆభరణాలు వేసుకోలేదు, అతను నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది. అది విన్న సుమతికి చాలా కోపం వచ్చింది. ఆమె ఎవరికీ కనపడకుండా తన అన్న దగ్గరకు వెళ్ళింది. చెల్లెలిని చూడగానే అన్న చాలా ఆనందిస్తాడు. వెంటనే సుమతి తన అన్నను వెంట పెట్టుకుని ఎవరికీ కనబడకుండా ఇంటి వెనకాల ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్ళి అతనితో ఇలా అంటుంది, అన్నయ్య, నేను నీకు ఆహ్వానం పంపలేదు కదా, మరి నువ్వు ఎలా వచ్చావు అని అంటుంది. అప్పుడు సూరి, చెల్లెమ్మ, నాకు ఆహ్వానం పంపడం మర్చిపోయావా, నేను వేరే వారి ద్వారా తెలుసుకుని నీ కోసం, నా మేనల్లుడి కోసం కొత్త బట్టలు తీసుకువచ్చాను అని అంటాడు. అప్పుడు సుమతి, నువ్వు ఇలా చిరిగిపోయిన పాత బట్టలు వేసుకుని వస్తే చూసిన వారందరూ నిన్ను చూసి అతను మీ అన్నయ్య అని అడిగితే నా పరువు పోతుంది, నాకు ఇక్కడ విలువ ఉండదు, అందుకే నీకు ఆహ్వానమే పంపలేదు, అయినా కూడా నువ్వు వచ్చేసావు అని అంటుంది. తన చెల్లి నోటి వెంట ఇలాంటి మాటలు విన్న తన గుండె బరువెక్కిపోయింది. చెప్పలేని బాధ కలుగుతుంది. తన చెల్లెలిని క్షమించమని వేడుకుంటాడు. చెల్లెమ్మ, నా వల్ల నీ విలువ తగ్గుతుంది అని నాకు తెలియలేదు, నా భార్య కూడా చెప్పింది, కానీ నేనే ఆమె మాటలు వినిపించుకోలేదు. చెల్లెమ్మ, నన్ను ఇప్పటికైతే క్షమించు, ఇక ఎప్పుడూ కూడా మీ ఇంటికి రాను, ఈ బట్టలను తీసుకో అంటూ ఆ కొత్త బట్టలు చెల్లెలి చేతికి ఇచ్చేస్తాడు. అప్పుడు సుమతి, ఎలాగో వచ్చేసావు కదా, నా కొడుకు వివాహం జరిగేంత వరకు ఇక్కడే ఈ గదిలోనే ఉండు, బయటకు రావద్దు, నిన్ను ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది, నేను భోజనాన్ని గదిలోకే పంపిస్తాను, భోజనం చేసి మెల్లగా వెనుక ద్వారం నుంచి ఎవరికీ కనపడకుండా వెళ్ళిపో అని అంటుంది. ఆ మాటలకు అన్నయ్య పుట్టెడు దుఃఖంతో బరువెక్కిన గుండెతో కన్నీళ్లు కార్చుకుంటూ, అలాగే చెల్లెమ్మ, నువ్వు చెప్పినట్టే వెళ్ళిపోతాను అని అంటాడు.
ఇక సుమతి ఆ గదికి బయట నుంచి తాళం వేసి వెళ్ళిపోయింది. ఇక సూరి ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నాడు. ఇక తన చెల్లెలు పెళ్లి పనుల్లో పడి అన్నయ్యను మర్చిపోయింది. అతనికి బాగా ఆకలి వేస్తోంది. కనీసం అక్కడ తాగడానికి మంచినీళ్లు కూడా లేవు. తన చెల్లెలను పిలుస్తాడు, కానీ అతని మాటలు ఎవరికీ వినపడడం లేదు. ఇలా 2 రోజులు గడిచిపోయాయి. పెళ్లి సంబరాల్లో ఉన్న చెల్లెలికి అన్న గుర్తుకు రావడం లేదు. ఆ చీకటి గదిలో ఉన్న తన అన్నయ్య ఆకలితో ఎక్కడే మరణించేలా ఉన్నాను, నేను మరణిస్తే నా భార్య పిల్లలు అనాథలైపోతారు అంటూ బోరున ఏడుస్తున్నాడు. అదే సమయంలో అటుగా ఎవరో వస్తున్న శబ్దం అక్కడ వినిపించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువ కావడం వలన ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ని అతి త్వరలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.